అరే చలేస్తుందని చాలా పేరు సైలెంట్గా నన్ను చేతిలో మొమెంటో పెట్టారు. ఏదో చెప్పని అంటారు. దయచేసి ఈ సినిమాని థియేటర్లో చూడండి. నువ్వు బయటికి రారా, పనుంది నీతోటి. లేవు, రూపాయి కూడా లేదు. అదే చెప్తున్నా. ముందు ఈ మంచి కార్యక్రమానికి ఇచ్చేసి అదే చెప్తున్నారా. అరే చలేస్తుందని చాలా పేరు సైలెంట్గా నన్ను చేతిలో మొమెంటో పెట్టారు. ఏదో చెప్పని అంటారు. ఇందాక మాట్లాడదామని ముందుకు వస్తుంటే నేను మాట్లాడాను, వాడు తీసుకున్నాడు. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి మంచి మనిషికి థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఈ సినిమాని థియేటర్లో చూడండి. ఈ సినిమా బాగుంటే నలుగురికి చెప్పండి, బాగాలేకపోయినా ఒక నలుగురికి చెప్పండి. నువ్వు బయటికి రారా, పనుంది నీతోటి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది ఇక్కడికి వచ్చి మా తమ్ముడు రాకేష్ ఆశీర్వదించడానికి వచ్చినందుకు 2 నిమిషాలు ఇచ్చిందే. ఇప్పుడు ఇందాక 4 గంటలైందిరా నేను వచ్చి. నన్ను అందరు మీడియా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఖాళీ గిన్నెలు బయట వెయిట్ చేస్తున్నాయి. 10:30 అయింది. గ్లాసులు కడుక్కునే టైం అయింది. ఎవరికి అర్థం కావట్లేదు. బట్ ఒక్క నిమిషం, అరే ఒక్క మాట చెప్పేస్తే వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సో మచ్. చెప్పేసారు, అరుచుకోండి ఇక. సరే, థ్యాంక్ యూ చంటి. నీ అమూల్యమైన ఈ స్పీచ్కి మేమంతా ఫిదా అయిపోయాం. బైరన్న గారిని సత్కరించవలసిందిగా రోజా గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే చరణ్, నెక్స్ట్ చరణ్ గారు, ఆర్టిస్ట్ చరణ్.